నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైసీపీ కార్యకర్తలు పార్టీని బతికించేందుకు పనిచేస్తుంటే సమన్వయకర్త పార్టీని అమ్ముకుంటున్నారని తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కమిటీ ధ్వజమెత్తింది. అమరావతి రోడ్డులో జరిగిన తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కమిటీ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు వలన క్యాడర్ దెబ్బతినే పరిస్థితి నెలకొందని మండల అధ్యక్షులు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలిపెట్టి తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. తాడికొండ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారించి తగు చర్యలు చేపట్టకపోతే వైసీపీ నాయకులు దాదాపుగా పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సిద్దయ్య, పసుపులేటి వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, సురేష్, ప్రభాకర్, సుధాకర్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో పదవులు ఎత్తా కూడా మా గ్రామంలో నేను ఆ గ్రామంలో డౌపర్ గ్రామం, అది ఆ డౌపర్ గ్రామంలో పదవులు వేసేవాళ్ళు కూడా నాకు తెలియకుండా వేశారండి. వాళ్ళు పార్టీ వాళ్ళు కాదని నేను అంటలేదండి. మన అన్ని గ్రామాల్లో గ్రామాధ్యక్షులను వేసాడుగా. ఆ గ్రామాధ్యక్షులు వేసినప్పుడు అతను ఏం చేయాలి, గ్రామాధ్యక్షులను పిలిచి అబ్బాయి మండలాధ్యక్షుడు ఎవరు నేయమంటారు అని ఎవరో అందరిని కనుక్కొని చేయితే చాలా బాగుండేదండి. ఇప్పుడు పాతకాలంలో మన పార్టీ ఆవిర్భించిన కాడి నుంచి ఏది మండలాధ్యక్షులు క్యాస్ట్కో పరంగా ఏది బీసీలు, మైనార్టీలు, మామూలుగా ఓసీలు ఆ టైప్లో, రెడ్డిసి ఈ టైప్లో కలుపుకొని అందరూ చేసినట్టు చేస్తే చాలా బాగుండేదండి. ఒక 3 మండలాలు ఒకే కులానికి తీసుకొచ్చి కట్టబెట్టడం అనేది చరిత్రలో కాదు, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటిది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో జరగలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బీసీలకు మనకి ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు డైమండ్ బాబు గారి దగ్గరికి బీసీలకి ఒక మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. బీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి చేయగలరా, వాళ్ళ వల్ల అవుతుందా అని డైరెక్ట్గా ఒక సమన్వయకర్త అయ్యుండి, అది ఒక ఎస్సీ సమన్వయకర్త డైమండ్ బాబు గారు అయ్యుండి ఆయన ఆ పదం వాడటం అనేది బీసీ వర్గాలన్నిటికీ చాలా ఇబ్బందికరంగాను, అదేవిధంగా చాలా కించపరిచినటువంటి విధంగాను మేమందరం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాల్లో సాహిత్య కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన కవి సమ్మేళనంలో అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మాసం కవి చంద్రయ్య సుభాషితాలు వినిపించారు. నిక్కచ్చి కవిత పోటీల్లో వైద్యులు అంశంపై కవి మిత్రులంతా తమ కవితను వినిపించారు. కవయిత్రి సిరిపురపు అన్నపూర్ణ ఆత్రేయ సినీ గీతాల గురించి మాట్లాడుతూ ఆత్రేయ రచనల్లో పదాలు తక్కువగా ఉండి భావాలు లోతుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు పింగళి భాగ్యలక్ష్మి, బండ్ల సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, డాక్టర్ కుమారస్వామి, రమణి తదితరులు పాల్గొన్నారు. సాహితీ మిత్రులు సంస్థ ద్వారా ఆచార్య ఆత్రేయ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనసు కవిగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన భావ పరంపరని తక్కువ పదాల్లో ఎక్కువ లోతైన భావాల్ని చెప్పదలుచుకున్న ఆయన వివేకతని, జ్ఞానాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అమరావతి సాహితీ మిత్రుల ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన రావి రంగారావు గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. యోగా శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో జూన్ 1 నుండి 25వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాల బ్రోచర్ను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విడుదల చేశారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజంపల్లి శివకుమార్, డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడారు. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఆక్యుప్రెషర్, యోగా ప్రాచీన వైద్య విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ ఫిట్నెస్ మంత్ర విధానాలను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకదారి సుబ్బరత్నమ్మ, లైబ్రరీయన్స్ కొండ చిన్నపరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగే యోగా దినోత్సవాన్ని భారత ప్రధానమంత్రి గారిని మీరు మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి ఆహ్వానించడమే కాకుండా రేపు 21వ తారీఖున జరిగే యోగా డే రోజు భారత ప్రధాని గారు మన విశాఖపట్నానికి విచ్చేస్తున్నారు. విశాఖపట్నంలో చాలా ఒక పండుగ వాతావరణంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి యోగా ఏ విధంగా అవసరమో వారు మెసేజ్లో కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యోగా వారోత్సవాలని అందరూ కూడా ప్రతి ఒక్కరూ యోగాని పాటిస్తూ
యోగాను చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని. ఈ యోగా ఆక్యుప్రెషర్ అనేది ముఖ్యంగా మన ఒంట్లో అంతర్గతంగా దాగున్న శక్తిని వెలికి తీసే ప్రక్రియ అండి. ఈ ప్రక్రియని మన మహాకాళ సత్యనారాయణ గారు అంతరించిపోతున్న ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కోణంలో 15 సంవత్సరాలుగా వారు చేస్తున్న కృషి శ్లాఘనీయమండి. ఈ యోగా ఆక్యుప్రెషరు అందరూ వినియోగించుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. మోడీ గారి ఫిట్నెస్ మంత్రాన్ని 2025 ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో సందర్భంగా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలి అని యోగశక్తి సాధనా సమితి దాని అనుబంధ సంస్థలు నిర్ణయించడం జరిగింది. జూన్ 1 నుంచి 21 వరకు జరుగుతున్న మా ఈ అవగాహన అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులుగా కావాలనేటువంటి మా ఆయుర్వేదం, యోగా, ధ్యానంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ యోగాచార్యులు ప్రొఫెసర్ గుంటుపల్లి సాంబశివరావు మాట్లాడారు. నేటి సమాజంలో ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించక రోగాలు బారిన పడుతున్నారని అన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పొందాలంటే యోగాసనాల వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నాగేంద్ర, వివి రావు, ఏవి రామారావు, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం చక్కగా జరిగి జీవశక్తి ప్రసారం మెరుగుపడి జీవ కాంత శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది శరీరానికి. అది చాలుదా మనం ఆరోగ్యంగా ఉండడానికి? ఈ మిగతాయన్నీ మనకు అవసరమా డబ్బు పెట్టి కొనుక్కున్నాయని పంచధర్మాలను మనం పాటిస్తే ఆరోగ్యం 100%, 100 years మన చేతుల్లో ఉన్నట్టే. భగవంతుడు ఎంతైతే ఆలోచించాడో అంత ఆరోగ్యంగా ఉండాలి. కళ్ళు కాళ్ళు కరెక్ట్గా ఉన్నవాడు అదృష్టవంతుడు. కళ్ళతో చూడగలుగుతాం, నోటితో అది కూడా దంతశ్రీ యోగం అంటారు. దంతాలు 2 మూడేళ్ళు ఊడకుండా ఉంటే సంపాదించిందంత చక్కగా కళ్ళతో పడపట నవిలి తినగలిగే శక్తి ఉన్నవాడు అదృష్టవంతుడు. అది దంతశ్రీ యోగం ఉండాలి ప్రతి మానవుడికి. ఆహారం బాగా చదివి నవిలి తినడానికి దంతాలు అవసరం కదా. కాబట్టి 2 మూడేళ్ళు కళ్ళు కూడా ఊడకుండా ఉండాలి. తర్వాత కాళ్ళు కూడా కరెక్ట్ గా పనిచేయాలి. ఈ నెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఉద్యోగులందరూ ఈ నెల 20న విధులకు హాజరు కావాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. మలేరియా డివిజన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మరి కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సవరణలు ఎక్కువైపోయినాయి. 29 ఉన్నట్టు నుండి జీవోలు ఏదైతే పోరాడి సాధించుకున్నామో ఆ జీవోలన్నీ కూడా రద్దు చేశారు. 4 కోళ్లుగా మరి ఉన్న పరిస్థితి. ఈ 4 కోళ్లని మరి రద్దు చేసి పాత పోరాడి సాధించుకున్న జీవోలని అమలు పరచాలని, అలాగే పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, గ్రాట్యుటీకి సంబంధించి, యూనియన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా గతంలో 7 ఉంటే యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు 100 మంది కావాలంటా ఉన్నారు. ఇట్లాంటి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరిగిన పార్వతీ కళ్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఉటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంకులు తమ గాత్రధారణలో పలు గీతాలను ఆలపించి ఆహుతులను రంజింపచేశారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.